ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. నా జీవితం పైన సహవాసాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ప్రతి విశ్వాసి ఎవరితో సహవాసం చేస్తున్నారనేది జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఆ సహవాసము ద్వారా ఒక్కొక్కసారి మంచి ప్రభావం ఉంటుంది, ఒక్కొక్కసారి చెడు ప్రభావం ఉంటుంది. చాలా మందిని మనము చర్చికి వెళ్తున్నాము, గుడికి వెళ్తున్నాము, ఆదివారం రోజు సంఘానికి వెళ్తున్నాము, వాక్యం చదువుతున్నాము, సహవాసంలోనే ఉన్నాము అనుకుంటాం. కానీ సోమవారం నుంచి శనివారం వరకు ఎవరి సహవాసంలో ఉంటున్నావు అనేది ప్రశ్నించుకోవాలి. సహవాసము ద్వారా ప్రార్థన మాత్రమే కాదు, వాక్యం చదవడం మాత్రమే కాదు, కానీ సహవాసము కూడా ప్రభావము చూపుతుందంట. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, పేతురు యోహాను ధైర్యము చూచి వారందరూ విద్యలేని పామర్లు, వీరికి ఇలాంటి ధైర్యం ఎలాగొచ్చింది, సువార్త ఎలాగ బోధిస్తున్నారు అని ఆశ్చర్యపోయారు. కానీ కింద ఏమంటారంటే, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే యేసుతో సహవాసము చేశారు కాబట్టి వారికి అలాంటి ధైర్యము వారికి కలిగింది అని మనం తెలుసుకుంటాం. కాబట్టి మంచి సహవాసము చేసినప్పుడు మంచి ప్రభావము తప్పకుండా మన జీవితంలో ఉంటుంది. అలాగే చెడు సహవాసాల్లోకి వెళ్ళినప్పుడు చెడు ప్రభావము మన జీవితాల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు సహవాసం అన్నప్పుడు కేవలం మనుషులు మాత్రమే కాదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనుషులు సహవాసం చేసేది మనుషులతో కాదు, సెల్ ఫోన్స్తో. ఒక్కొక్కసారి ఆ సెల్ ఫోన్లో ఏదో ఒక అకౌంటే కదా నేను చూస్తున్నాను, ఏదో ఒక వీడియోనే కదా చూస్తున్నాను, ఎవరినో ఒకరిని కదా ఫాలో అవుతున్నాను, ఏదో వెబ్సైటే చూస్తున్నాను అనుకుంటారు. కానీ అది చూసినప్పుడల్లా కూడా, ఆ పాటలు విన్నప్పుడల్లా కూడా ఏం చేస్తున్నారు? వాటితో సహవాసము చేస్తున్నారంట. 2 కొరింథీయులు 6వ అధ్యాయం 14వ వచనంలో, ఆ విశ్వాసులతో జోడీగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగిత్యము, వెలుగునకు చీకటి ఏమి పొత్తు అంటున్నాడు. సో ఇలాంటివి ఆ పుస్తకాలు చదివినప్పుడు, ఆ పాటలు విన్నప్పుడు, లేదంటే ఆ అకౌంట్స్ ఫాలో అయినప్పుడు మీరు వాటితో సహవాసము చేస్తున్నారని గుర్తెరగాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ చీకటి మనపై ప్రభావము చూపిస్తుందంట. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి వారి సహవాసాలు చాలా ముఖ్యము. ఎవరితో ఉంటున్నాము, ఏం చూస్తున్నాము, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాము, ఎలాంటి పాటలు వింటున్నాము అనేవి జాగ్రత్తగా ధ్యానించకపోతే ఆ చెడు మనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ మంచి నిర్ణయాలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మంచి సహవాసంలో మీరు ఎల్లప్పుడూ ఉందురుగాక.